హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన్మాన్ జంక్షన్. సో ఇంత మార్నింగే మన్మాన్ జంక్షన్లో ఏం చేస్తుంది అని చూస్తున్నారా? మేమైతే ఫ్యామిలీతోటి షిరిడీకి అయితే వెళ్తున్నాం. సో పూణేలో అయితే ఎక్కినామన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ మన్మాన్ జంక్షన్లో రీచ్ అయిపోయినాం. నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి షిరిడీకి అయితే స్టార్ట్ అయిపోవడమే. మొత్తానికైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే సాయిబాబా టెంపుల్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం అన్నమాట. సో ఇక్కడైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ అయితే ఎంట్రీ లేదు. సో ఇక్కడ కౌంటర్లో అయితే మొబైల్ ఇచ్చేసి మేమైతే వెళ్తున్నాం. అయితే అయిపోయింది, ఉచిత భోజనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడేనండి మన ఫ్రీ భోజనం అన్నమాట. చూడండి, మనకి ఇక్కడ సాయిబాబా తన చేతులతోని స్వయంగా వండి పెట్టినట్టుంది కదా. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అనుకుంటా. మనము టికెట్స్ అయితే ముందే తీసుకోవాలి. మేమైతే తీసుకున్నాం, మాకు అక్కడనే ఇచ్చేసారు. చూడండి, మా వాళ్ళు అయితే ఫ్రీ భోజనానికి అయితే వెళ్తున్నారు. ఫ్రీ భోజనం అని అనుకోకండి, దేవుని ప్రసాదం లెక్క భావించాలి. మొత్తానికి అయితే ఎంట్రీ అవ్వబోతున్నాం రూమ్లోకి. సో ఇక్కడ వేల మంది కాదండి బాబు, లక్షల మంది తినచ్చు, అంత పెద్దగా ఉంది. ఇంకా ప్రతి లైన్లో ప్లేట్ అండ్ గ్లాస్ అయితే ముందే పెట్టేసి ఉంది. సో షిరిడీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా దేవుని ప్రసాదం అయితే తినేసి వెళ్ళాలి. మనకు దీనికి టోకెన్ అయితే అక్కడనే ఇచ్చేస్తారు. మనకు దర్శనం అయిపోగానే ముందే ఫ్రీ టోకెన్స్ అయితే ఇస్తారు. అక్కడ టోకెన్ తీసుకొని ఒక్క 10 రూపాయలు ఇచ్చినామంటే మనకు ఆటోలు తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. అది కావాలన్నా చూడు, ఇంకా చూడు ఏం కావాలి. काय भाजू क्या चाहिए? क्या चाहिए मिकी बताओ। ये कितने का है? 150 का। 150।
दो 150 बनता है ये भी 120 नहीं भैया वो ज़्यादा रेट हाँ 60 अरे हाँ नहीं 150 का 60 ये ये 80 दे दो 80 दे दो नहीं भैया 60 को आते हैं ये कितने का ये अलग अलग रेट का है दीदी। 100 रुपये से स्टार्ट है मार्बल। 100 वाला है, 180 वाला है, 350 वाला है। कम रेट वाला चाहिए तो भी ये 60 रुपये वाला है, ये 60 60 का है, ये लेंगे 100 का है। क्वालिटी के हिसाब से, क्वालिटी साइज 100 वाला भी अच्छा है। उसमें वाइट कलर ले लो, वाइट कलर बहुत बढ़िया चलता है। नहीं वो ये ऐसा वाला वहाँ पर वो ज़्यादा कम रेट में दे रहे और हैं। पीओपी प्लास्टर ऑफ पेरिस का रहता है, हाँ प्लास्टर ऑफ पेरिस का रहता है। इसमें 4 वैरायटी आता है, उसमें से 3 वैरायटी मेरे पास मौजूद है। एक 100 रुपये वाला है, 350 वाला है, 450 रुपये वाला है। आगे ऊपर निमिषం ఆగు బ్యాంగ్ చూద్దాం ఇయర్ రింగ్స్ అదేంటి అవ్వద్దు అది నేర్చుకోండి ఈ బ్యాగ్ తీసుకుంటా मैंने तो कुछ लिया ही नहीं। मुझे कोई ब्रेसलेट चाहिए मम्मी। హాయ్ ఫ్రెండ్స్ మాదైతే దర్శనం అయిపోయింది ఇంకా వచ్చేసి షాపింగ్ కూడా అయిపోయిందండి సో ఇక్కడ అయితే లొకేషన్ బాగుందని చెప్పేసి నేనైతే లొకేషన్ అయితే బాగుందండి చూడండి సాయిబాబా చేతుల నుంచి వచ్చే వాటర్ అయితే రియల్ వాటర్ అన్నమాట నేను కూడా దాన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు రియల్ వాటర్ కాదు అనుకున్నా కానీ దగ్గరలోకి వెళ్ళినప్పుడు అవి గాలికి నా మీద పడ్డప్పుడు అర్థమైంది అవి రియల్ వాటర్ అని చెప్పేసి సో ఇదే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అయితే వెళ్దాం చూద్దాం మరి లోపల ఏముందో చూడండి ఇదైతే లోపల అన్నమాట ఇక్కడ అయితే ట్రీస్ అంటే చెట్లు కానివ్వండి లేదంటే అంటే డిఫరెంట్ టైప్స్లో అయితే ఉన్నాయి కుండలాగా మళ్ళీ పక్షుల్లాగా వెరైటీగా ఉన్నాయి అన్నమాట చూడండి రియల్ వాటర్ బాగుంది కదా మన సాయిబాబాని ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే అసలు లొకేషన్ అయితే సూపర్గా ఉంది అదైతే పల్లకి ఇక్కడ చూడండి మన చిన్న చిన్న చిలకల్లాగా ఎంత బాగా పెట్టిర్రో కట్ చేసి చూసేయండి దీనికి రాడుతో అయితే ముక్కు కూడా పెట్టేసిర్రు చూసారు కదండి చెట్లని ఏ విధంగా అయితే వేసిర్రో భలే ఉన్నాయి అసలు ఒక్కొక్కటి ఇది చూడండి ఇవి అయితే పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ అయితే ఇంకా బాగుందండి ఇదైతే పల్లకి అన్నమాట చూడండి సో మీరు షిరిడీకి వచ్చిందంటే ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి సూపర్ అంటే సూపర్గా ఉంది మన ఫొటోస్కి కానివ్వండి వీడియోస్కి కానివ్వండి భలే ఉందన్నమాట చూసారు కదండి సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అటు సైడ్ వెళ్ళి చూద్దాం మాదైతే దర్శనం కంప్లీట్ అయిందండి ఇంకా వచ్చేసి షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్గా అయితే ఈ సైడ్ వచ్చేసరికి నాకైతే ఇది కనబడ్డ చూడండి గాలికి అయితే ఆ వాటర్ మన మీదికి పడతా ఉంటే ఎంత కూల్గా ఉందంటే భలే ఉంది అసలు సూపర్ అంటే సూపర్ అండి మీరు షిరిడీకి వచ్చిందంటే ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చూస్తారు కదా మిక్కీ ఏం చేస్తున్నావు మిక్కీ ప్రెస్ చేయి
ఆడుకో. మమ్మీకి పాప అయితే బాల్తో ఆడుకుంటాను చూడండి. అసలు గాలి ఎటు సైడ్ వీస్తే అటు సైడ్ వాటర్ అయితే భలే పడుతున్నాయి. అవి పడుతుంటే కూల్గా భలే ఉందన్నమాట. చల్లగా ఉంది. ఇది వచ్చేసి పెద్దవాళ్ళకే కాదండి, మనము తిరిగి అలసిపోతే రెస్ట్ తీసుకోవడానికి, ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. చూడండి ఈ సైడ్ అయితే చెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అసలు. చూడండి అక్కడ అటు సైడ్ కూడా ఏదో ఉంది చిన్న రూమ్ లాగా, అటు సైడ్ కూడా సాయిబాబాది. సో నేనైతే వెళ్ళలేదు. అటు చాలామంది ఉన్నారు ఫొటోస్ అవి ఇవి తీసుకుంటున్నారని చెప్పేసి నేనైతే ఈ పక్క నుంచి వెనకాల నుంచి ఇటు సైడ్ అయితే వచ్చిన. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల, మళ్ళీ కూర్చోడానికి కూడా ఈ చైర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి పిల్లలకి ఏమేమి ఆటలు ఉన్నాయో చూసేద్దాం. చూసారు కండి, ఇప్పుడైతే ఫుల్ ఎండ ఉంది, లేదంటే మా పాపని తీసుకొచ్చి ఆడిపించేదాన్ని. సో అదైతే కూర్చొని బాగా ఆడుకుంటుంది. సో ఇంతకీ పార్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుంది కదా. ఇదైతే మా పాప ట్రై చేసింది, ఫుల్ వేడిగా ఉందని చెప్పేసి వెళ్ళి కూర్చొని బాల్తోనైతే ఆడుకుంటుంది. లాస్ట్ వచ్చేసి బటర్ఫ్లై అన్నమాట. బాగుంది కదండి. సో నాకైతే ఫుల్గా నచ్చింది. మీరు ఎవరైనా షిరిడీకి వస్తే ఈ పార్కుని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. పిల్లలతోటి కాసేపు సరదాగా ఆడుకోవడానికి అయితే ఈ పార్క్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఈ పార్కులో నాకైతే అన్నిటికంటే బాగా నచ్చింది మన సాయిబాబా వాటర్ కుండతోటి పోస్తున్నట్టుంది కదా. సో నాకు ఈ పిక్చర్ అయితే బాగా నచ్చింది. మరి ఈ పార్కుని మీరు కూడా చూసారు కదండి. సో మీకేం నచ్చిందో కామెంట్ చేయరు, ఓకేనా. మరి చూడండి ఇవైతే రియల్ వాటర్. మనకు గాలి ఎటు సైడ్ వీస్తుందో ఆ పక్కన అయితే వాటర్ కదులుతున్నాయి చూడండి. చూసారా అండి వీడియో. సో అక్కడ ఏముందో చూద్దాం ఫైనల్గా అయితే. అదెందుకు మిస్ అవ్వడం, అదొకటి చూసినామంటే పార్కులో ఉన్నవన్నీ కూడా నేను చూపించినట్టే. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి మనకు చెట్టు ఎలా ఉందో, ఒక చిన్న కుండలాగా ఉంది కదా. చిన్న చిన్న పొదలు, కుండలు. చూడండి ఇదే మన సాయిబాబాది. నేను అన్నాను కదండి ఒక్కటి మిస్ చేశాను అని. సో ఇదే అన్నమాట అది. సాయిబాబా నిజంగా అక్కడ నిలబడి వాటర్ పోస్తున్నట్టు కనిపిస్తుంది కదా ఈ పక్క నుంచి చూస్తే. ఇదేనండి నేను మిస్ అయింది మీకు చూపించలేదు అని చెప్పాను కదా ఇంతకుముందు, అది ఇదే. సో ఇప్పుడైతే మొత్తానికి ఫినిష్ అయిపోయిందండి. ఇదే అన్నమాట ఆ పార్క్. ఇక్కడ అయితే చూడండి ఒక అమ్మాయి నెత్తి మీద బతుకమ్మ పట్టుకున్నట్టయితే భలే ఉంది. ఇదైతే చెట్టు. ఇంతకీ నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయుర్రి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మమ్మీకి పాపకి మా బాబా అయితే పడుకున్నాడు. సో అందుకోసం అని చెప్పేసి నాకు వీడియో తీయడానికి అయితే ఫుల్గా వీలైంది. అసలు డిస్టర్బెన్సే లేదు. ఫైనల్గా అయితే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం మేము. సో మొత్తానికి అయితే అయిపోయిందండి. మాకు ఇంటికి వెళ్ళే టైం కూడా వచ్చేసింది. మళ్ళీ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ రేపటి వరకు ఉండదు, చిన్నపిల్లల్ని పట్టుకొని ఉండలేమన్నమాట. సో ఫైనల్గా అయితే మేము వెళ్తున్నాం. మా ఇంట్లో ఒక 5 minutes కూడా గొడవ పడకుండా ఉండే వాళ్ళు ఎవరో తెలుసా. సో ఎవరో చూడాలనుకుంటే చూసేయండి. నేనైతే
మీకోసం అని చెప్పేసి ఆ వీడియో కూడా పెట్టేశాను చూడండి. వాళ్ళు స్టార్టింగ్ అయితే ఎంత బాగుంటారంటే నిజంగా వీళ్ళిద్దరు ఇంత బాగున్నారా అనేటట్టు ఉంటారు. సో ఒక్క 2 minutes కూడా కాదు, వాళ్ళైతే ఫుల్ కొట్టేసుకుంటారు. అట్లా ఉంటుంది అన్నమాట వాళ్ళతోటి. సో ఆలస్యం ఎందుకు, చూసేయండి. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. ఇక చూడండి మమ్మీకి పాప అయితే పడుకునింది. ఇప్పటికే టైం అయితే ఫుల్ అంటే ఫుల్ నైట్ అయిపోయింది. ఓకే, మరి మా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.